మేషరాశి జాతకులకి ఈ యొక్క ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా శనీశ్వర ఫలితాలు మరియు శనీశ్వర వక్రగతి సంచారం వల్ల ఎటువంటి ప్రభావం అంతా కూడా ఉంటుంది. ఏలినాటి శని ప్రభావాలు ఉన్నారగా ఎటువంటి దోషాలంతా కూడా పరిష్కారం ఆచరించాలి. ప్రధానంగా బృహస్పతి ఉచ్చస్థానంలో కేంద్రాధిపత్యం పొందడం వల్ల ఎటువంటి పరిష్కారం ఆచరించాలి మీకంతా కూడా. ధనయోగ కారకుడు అంతా కూడా శుభవీక్షణ ఈ రకంగా ఇస్తూ ఉంటారు. ఏ మాసంలో అంతా కూడా మీకు ప్రధానంగా ఆగస్టు నెల మాసంలో 18వ తారీఖు తర్వాత నుంచి మీకంతా కూడా రాజయోగాలంతా కూడా పడబోతున్నాయి. 40 రోజుల దాకా బృహస్పతి యొక్క శుభవీక్షణ వల్ల మీకంతా కూడా ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఉచ్చ స్థానంలో ఇక్కడ కర్కాటక రాశిలో ఈ యొక్క బృహస్పతి యొక్క సంచారం అంతా కూడా విపరీత రాజయోగ ప్రాప్తి ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాలు నెరవేరడానికి కానీ శుభకర వ్యయం జరగడానికి కానీ ఆస్కారం ఉంటుంది. ఇక్కడ ఏలినాటి శని ప్రభావం మరియు వక్రగతి శనీశ్వర సంచారం అంతా కూడా ఉంది కానీ ఖర్చులు విపరీతంగా ఉంటుంది. ప్రధానంగా శనీశ్వరుడు అంతా కూడా కర్మఫలదాత కావున ఈయనంతా కూడా కర్మయోగాన్ని ఇస్తుంటాడు. బృహస్పతి అంతా కూడా శుభగ్రహం కావున ఇక్కడంతా కూడా పుణ్యయోగానంతా కూడా లెక్కించి మీకు పునఃపంచాల్సి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇక్కడ గ్రహాల యొక్క సంయోగం అంతా కూడా ఈ రకంగా ఉంటుందంటే కర్మఫలదాత అంతా కూడా మీ కర్మాన్ని అంతా కూడా అనుభవించిన తర్వాత పుణ్య ఫలితాలు ఇవ్వాలని చెప్పేసి అంటుంటారు. మీనరాశి జాతకులకి గోచారరీత్యా ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా గ్రహస్థితి ఈ రకంగా అనుకూలిస్తుంది. ఏలినాటి శని ప్రభావంలో జన్మస్థ శని దోషం ఉంది. వక్రగతిలో శనీశ్వర సంచారం అంతా కూడా 138 రోజుల దాకా ఉంటుంది. బృహస్పతి ఉచ్చస్థానంలో సంచారం అంతా కూడా పంచమ స్థానంలో సంచారం విశేషంగా 40 రోజుల దాకా రాజయోగానంతా కూడా ఇవ్వబోతున్నారు. మీకంతా కూడా చూసుకుంటే విశేషమైన ధనప్రాప్తి, వివాహాది శుభకార్యాలు నెరవేరడం కానీ జరుగుతుంది. మంచి సంబంధం లభిస్తుంది. తద్వారా విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అనుకున్న పనులు అనుకూల సమయంలో నెరవేరడానికి బృహస్పతికి ప్రీతికరంగా దత్తాత్రేయ కవచాన్ని, దత్తాత్రేయ పారాయణం అంతా కూడా ఆచరించడం, దత్తాత్రేయ చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల విశేషమైన లాభాలు సిద్ధించడం, సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఈ మంత్రాన్ని అంతా కూడా జపాన్ని ఆచరించడం వల్ల విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ధరం దత్తాత్రేయాయ స్మరణమాత్రేణ సంతుష్టాయ నమః. దత్తాత్రేయాయ స్మరణమాత్రేణ సంతుష్టాయ నమః. దత్తాత్రేయాయ స్మరణమాత్రేణ సంతుష్టాయ నమః. నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి. ఓం ద్రాం దత్తాత్రేయాయ స్మరణమాత్రేణ సంతుష్టాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ స్వామివారి అనుగ్రహం కోసం అరటి పండ్లను స్వామివారికి నివేదన చేసి ఇంట్లో ఉండే సభ్యులంతా కూడా ప్రసాదాన్ని స్వీకరించడం వల్ల విశేషమైన లాభాలు సిద్ధించడం, పసుపు కొమ్మల మాలలంతా కూడా స్వామివారికి అలంకరించడం వల్ల విశేషమైన లాభాలు సిద్ధిస్తాయి. అమ్మవారి దేవాలయంలో కూడా పసుపుతో అభిషేకం చేయించుకోవడం వల్ల మంగళకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి ప్రయత్నించడం కూడా శని భగవాన్ ప్రీతికరంగా తిలలు దానం చేసుకోవడం, తైలాభిషేకం చేయడం వల్ల ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. కర్మదోష నివారణార్థం ప్రయత్నించడం కూడా వెంకటేశ్వర స్వామివారికి తులసి మాలను సమర్పించడం వల్ల విశేషమైన లాభాలు సిద్ధిస్తాయి. కాలభైరవ స్వామి దేవాలయంలో విశేషంగా స్వామివారికి ప్రీతికరంగా వడమాలను సమర్పించాలి. గారెల మాలను సమర్పించడం వల్ల విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు ఆచరించండి. విశేషంగా మీకంతా కూడా పుణ్యయోగాలంతా కూడా పడ్డబోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి, జీవితంలో ఊహించిన మార్పు వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. స్వల్పంగా అనారోగ్య సూచనప్రాయంగా చెప్పడం కానీ జరుగుతుంది. జాయింట్ పెయిన్స్ కానీ, కీళ్ళ నొప్పులు కానీ, కాళ్ళ నొప్పులు కానీ ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా కాల్షియం డెఫిషియన్సీ ప్రాబ్లం కానీ, వెన్నునొప్పి కానీ ఉండడానికి, శిరోభారం ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఔషధ సేవనం చేయడం, సూర్య భగవాను ప్రతినిత్యం కూడా అర్చించడం వల్ల సంపూర్ణమైన ఆరోగ్యం లభిస్తుంది. ఓం సూర్యాయ నమః, అర్కాయ నమః, మిత్రాయ నమః, భానవే నమః, పూషాయ నమః, మార్తాండాయ నమః, ప్రచండ తేజసే నమః, సర్వలోక పితామహాయ నమః, సర్వరోగహరాయ నమః, సవిత్రా సూర్య నారాయణ స్వామిని నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. ఓం మిత్రాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల విశేషమైన ధనప్రాప్తి, సంపూర్ణమైన ఆరోగ్యం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. గోధుమలు దానం చేసుకోవడం వల్ల విశేషమైన ఫలితాలు పొందుతారు. సప్తమ స్థానంలో శుక్రుడంతా కూడా నిత్యస్థానంలో సంచారం జరుగుతుంది కావున శుక్ర భగవాన్ ప్రీతికరంగా బొబ్బోలు దానం చేసుకోవడం, మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం వల్ల విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ద్రాం దత్తాత్రేయాయ నమః. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచారీత్యా ఆగస్టు నెల మాస ఫలితాల భాగంగా వక్రగతి సంచారం అంతా కూడా శని భగవానుడంతా కూడా ఇక్కడ గోచారీత్యా 138 రోజుల దాకా గోచారీత్యా సంచారం జరుగుతుంది. వక్రగతి అంతా కూడా ప్రబలంగా ఉంటుంది. ఎవరి జాతకంలో అయితే కనుక ఏలినాటి శని ప్రభావాలు ఉన్న రాశులంతా కూడా చూసుకుంటే ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే మేషరాశి జాతకులు ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం ప్రబలంగా ఉంటుంది. కర్మదోష నివారణార్థం తైలాభిషేకం చేసుకోవడం విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. కుంభరాశి జాతకులకు కూడా ఇక్కడ స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఏలినాటి శని ప్రభావం అంతా కూడా ఉన్నప్పటికి కూడా అంతగా ప్రభావం అనేది చూపరు. శని భగవానుడు రాష్ట్రాధిపతి కావున మీకంతా కూడా మిశ్రమైన ఫలితాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా తైలాభిషేకం చేయడం, తిలలు దానం చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మరియు ఇక్కడ మీనరాశి జాతకులకు కూడా
ఇక్కడ ఏలినాడి శని ప్రభావం అనేది ఉంది కావున ప్రధానంగా మీనరాశి జాతకులు జన్మస్థ శని దోషము, వక్రగతిలో శనీశ్వర సంచారం అనేది ఉంటుంది. ఖర్చులు విపరీతంగా ఉండడం, ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తూ ఉండడం, విపరీతంగా అనారోగ్య ఇబ్బంది అనేది ఉండడం, మానసికమైన చింతన అనేది ఉండడం, కర్మదోష నివారణార్థం ప్రతినిత్యం కూడా తైలాభిషేకం చేయడం, తిలలు దానం చేసుకోవడం, అనాథాశ్రమంలో అన్నదానం చేయడం విశేషమైన లాభాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. దేవాలయ ప్రాంగంలో అన్నదానం ఆచరించిన వాళ్ళకి అఖండమైన పుణ్యప్రాప్తి రావడం, శునకాలకి ఆహారం పెట్టడం, గోమాత సేవ చేయడం, గోమాతకంతా కూడా ఆహారాన్ని సమర్పించడం వల్ల విశేషమైన లాభాలు సిద్ధించడం, పచ్చిక తెలగపిండి గ్రాసాన్నంతా కూడా గోమాతకు సమర్పించడం వల్ల ఈ 3 రాశుల వాళ్ళకి విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా చూసుకుంటే ఈ 5 రాశుల వాళ్ళకంతా కూడా చూసుకుంటే విశేషంగా ఈ యొక్క రాజయోగ ప్రాప్తి, బృహస్పతి ఉచ్చస్థానంలో సంచారం చేయడం వల్ల, బృహస్పతి యొక్క వీక్షణ వల్ల శుభయోగాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ శనీశ్వరుడు వక్రగతి సంచారం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ బృహస్పతి యోగకరంగా మారడానికి ఆస్కారం ఉంటుంది. 40 రోజుల దాకా విశేషమైన రాజయోగ ప్రాప్తి ఇవ్వబోతున్నారు. ప్రథమైన రాశి ఏంటిదంటే ఇక్కడ మొదటి రాశి అంతా కూడా కర్కాటక రాశి జాతకులంతా కూడా రాశిలో బృహస్పతి సంచారం ఉచ్చస్థానంలో సంచారం జరుగుతుంది కావున విశేషమైన రాజయోగ ప్రాప్తి అంతా కూడా మీకు పట్టిందల్లో బంగారం అవడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన ధనప్రాప్తి, ఆకస్మిక ధనయోగ ప్రాప్తి, శుభకార్యాలు నెరవేరడం, వివాహాది శుభకార్యాలు మీకు మంచి సంబంధం రావడం, మంచిగా వివాహాది శుభకార్యాలంతా కూడా శ్రావణ మాసంలో వివాహం అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి ఇంకో రాశి అంతా కూడా చూసుకుంటే మకర రాశి జాతకులకు కూడా విశేషమైన ధనయోగ ప్రాప్తి, ఆకస్మిక ధనయోగము, వివాహాది శుభకార్యాలు నెరవేరడం కానీ, మంచి సంబంధం రావడం కానీ ఆస్కారం ఉంటుంది. గురుబలం పెరగడానికి ప్రయత్నించడం కూడా దత్తాత్రేయ కవచాన్ని అంతా కూడా జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించండి. దత్తాత్రేయ శాంతి పూజలు ఆచరించండి. దత్తాత్రేయ స్వామి వారికి యజ్ఞహోమాది కార్యక్రమాలు ఆచరించండి. ప్రతినిత్యం కూడా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించిన వాళ్ళకి విశేషమైన ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మరి ఇంకో రాశి ఏంటిదంటే ప్రధానంగా చూసుకుంటే ధనస్సు రాశి జాతకులకు కూడా విశేషమైన ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మిక ధనయోగ ప్రాప్తి ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే అర్ధాష్టమ శని దోషణం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ శనీశ్వరుడు వక్రగతి సంచారం ఉన్నప్పటికీ కూడా మీకంతా కూడా విశేషమైన ధనయోగ ప్రాప్తి ఇవ్వబోతున్నారు. బృహస్పతి అంతా కూడా సకల గ్రహదోష నివారణార్థం నవగ్రహాలకు అభిషేకం చేయడం, శని భగవానుడికి అభిషేకం చేయడం, బృహస్పతికి అభిషేకం చేయించుకోవడం, శుక్రుడికి అభిషేకం చేయించుకోవడం వల్ల విశేషమైన ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది, మాటకి విలువ పెరుగుతుంది. రాజయోగ ప్రాప్తి అంతా కూడా 40 రోజుల దాకా బృహస్పతి అంతా కూడా విపరీత ధనయోగ ప్రాప్తి ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. పట్టిందల్లా బంగారం అవడానికి ఆస్కారం ఉంటుంది. మరి ఇంకో రాశి ఏంటిదంటే ప్రధానంగా చూసుకుంటే వృశ్చిక రాశి జాతకులు కూడా విశేషమైన ధనయోగ ప్రాప్తి అంతా కూడా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మిక ధనయోగ ప్రాప్తి, విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ కవచాన్ని ఆచరించడం, శనీశ్వర వక్రగత దోష నివారణార్థం ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి వారికి మరియు వెంకటేశ్వర స్వామి వారికి అంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం వాళ్ళకి విశేషమైన ధనయోగ ప్రాప్తి, ఆకస్మిక ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. కన్యారాశి జాతకులకు కూడా విశేషమైన ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా తామరపూలతో అర్చించడం, మల్లెపూలతో అర్చించడం వాళ్ళకి కన్యారాశి జాతకులు కూడా బృహస్పతి అనుగ్రహం వల్ల విశేషమైన లాభాలు సిద్ధించబోతున్నాయి. విశేషంగా దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేసుకున్న మాత్రం చేత విశేషమైన ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయాయ స్మరణ మాత్రం సంతుష్ట ఆయన నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం విశేషమైన ధనయోగాలంతా కూడా పట్టబోతున్నాయి. మీకంతా కూడా ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. మీకంతా కూడా వృత్తి వ్యాపార ఉద్యోగంలో మార్పులు జరగడం కానీ, నూతన ఉద్యోగాల్లో మార్పులు జరగడం కానీ, ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసుకోవడానికి ప్రమోషన్స్ లభించడం కానీ జరుగుతుంది. ఇంకో రాశి అంతా కూడా చూసుకుంటే మీనరాశి జాతకులకంతా కూడా విశేషమైన ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మంచి సంబంధం రావడం, వివాహాది శుభకార్యాలు నెరవేరడం, గృహయోగ ప్రాప్తి, ధనయోగ ప్రాప్తి అంతా కూడా స్థిరాస్తి లాభాలు కూడా పట్టబోవడానికి ఆస్కారం ఉంటుంది. పట్టిందల్లా బంగారం అవడానికి ఆస్కారం ఉంటుంది. వారాంతంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. మంచిగా మీకంతా కూడా మంచి సంబంధం అంతా కూడా వెతుక్కుంటూ వస్తుంది. మీకంతా కూడా వివాహాది శుభకార్యాలంతా కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా మీకంతా కూడా ధనయోగాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా కర్మదోష నివారణార్థం శని భగవానుడి తిలదానం చేసుకోవడం, తిలహోమాన్ని ఆచరించుకోవడం వల్ల, కర్మదోష నివారణార్థం మీరంతా కూడా పుణ్య కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల, యజ్ఞహోమాది కార్యక్రమాలు, లక్ష్మీకుబేర శాంతి హోమాది కార్యక్రమాలు, వ్యాపార స్థలంలో శ్రీయుక్త పారాయణం ఆచరించడం వల్ల విశేషమైన ధనప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః. దత్తాత్రేయాయ నమః.